కొడాలి నాని అనుచరుడు దుక్కిపాటి శశిభూషణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటంటే కొడాలి నాని దగ్గరికి ఎవరు రాకండి, ఆయనకి ఇన్ఫెక్షన్ సోకుతుంది, కోవిడ్ పరిస్థితుల్లో ఆయన జోలికి ఇప్పుడు ఎవరు రాకండి దయచేసి, ఒక 2 months తర్వాత ఆయనే మీ ముందుకు వస్తాడు, అంతవరకు ఓపిక పట్టండి అని వైసీపీ శ్రేణుల్ని ఉద్దేశించి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా కొడాలి నానికి కోవిడ్ ఏమో అన్న అనుమానాలు అయితే బయటకు వచ్చాయి. కొంతమంది దాన్ని కన్ఫామ్ చేస్తూ కూడా పోస్టులు పెడుతున్నారు. కొడాలి నాని ముఖ్యంగా తెలుగుదేశం శ్రేణులు పోస్టులు పెడుతున్నాయి, కొడాలి నానికి కోవిడ్ వచ్చింది అని చెప్పి. అయితే ఇదంతా డ్రామా అని మళ్ళీ వాళ్ళే కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే కొడాలి నాని ముందు నుంచి కూడా అరెస్టు నుంచి తప్పించుకోవడానికి రకరకాల హెల్త్ డ్రామాలు ఆడుతున్నాడు అనేది వాళ్ళ ఉద్దేశం. నిజానికి అతనికి హార్ట్ ప్రాబ్లం ఉన్నమాట వాస్తవము. అందుకని అతను ముంబైకి వెళ్ళి అక్కడ ఏషియన్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్లో బైపాస్ సర్జరీ చేసుకున్నాడు. డాక్టర్ రమాకాంత్ పాండే ఆయన వరల్డ్ ఫేమస్ థొరాసిక్ సర్జన్. సో ఆయన దగ్గర ఈయన సర్జరీ చేసుకున్నాడు. సర్జరీ సక్సెస్ అయింది. దాని తర్వాత హైదరాబాద్కి వచ్చి ఏఐజీ హాస్పిటల్లో ఉంటున్నాడు. సో కాకపోతే ఏంటంటే ఆయన మీద రకరకాల పుకార్లు ఉన్నాయి. ఒకటి, ఆయన అమెరికా పారిపోయేదానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఎక్కడైతే మన ఇక్కడ తెలంగాణలో ప్రభాకర్ రావు గతంలో ఇంటెలిజెన్స్ డీజీ, ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసు రాగానే అమెరికాకు పారిపోయాడు హెల్త్ ప్రాబ్లం అని చెప్పి. ఇప్పటి వరకు ఆయన్ని పట్టుకు రాలేకపోతున్నారు. 1.5 year అవుతుంది గవర్నమెంట్ వచ్చి. సో అలాగా ఈయన కూడా పారిపోతే కనీసం 1.5-2 years మినిమం పట్టుకోలేరు అని, ఆ తర్వాత చూసుకుందాం అన్న ప్లాన్లో ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో చూస్తే కంప్లీట్గా రివెంజ్ పాలిటిక్స్ అనేది Day 1 నుంచి స్టార్ట్ అయింది. గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే వాళ్ళు మొదలు పెట్టేశారు. సో ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ ఉంది, లాస్ట్ 5 ఏళ్ళు మేము ఇబ్బందులు పెట్టాం కాబట్టి ఈసారి దానికి డబుల్గా త్రిబుల్గా వీళ్ళని ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో వెళ్ళిపోయారు. ఎందుకంటే లాస్ట్ 5 years జగన్ అలా వేధించడం వాళ్ళని కేసులు పెట్టి చివరికి చంద్రబాబును కూడా జైల్లో పెట్టాడు కాబట్టి వీళ్ళు అది డిసైడ్ అయ్యారు. అందుకని పెద్ద ఎత్తున స్టార్ట్ చేశారు. దీని నుంచి ఈ రివెంజ్ పాలిటిక్స్ నుంచి ఎలా తప్పించుకోవాలనేది వైసీపీ వాళ్ళు కూడా రకరకాల ఎత్తులు వేస్తున్నారు. కొంతమంది కుమ్మక్కైపోవడం, కొంతమంది డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోవడం, కొంతమంది ఏమో తెలుగుదేశంలోనూ జనసేనలోనూ బీజేపీలోనూ చేరిపోవడం జరుగుతుంది. అయితే కొంతమందికి ఈ ఆప్షన్స్ ఏవి లేవు. అందులో కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇలాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి ఇటువంటి ఆప్షన్స్ లేవు. ఓన్లీ ఆప్షను వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడం అనేది తప్ప వేరే రకంగా డబ్బులు ఇచ్చో లేకపోతే పార్టీ మారుతామనో ఇంకోటి చేయడానికి లేదు. ఒకటి ఏంటంటే కొంతమందికి బీజేపీతో సంబంధాలు ఉన్న వాళ్ళకి ఇది కొంత ఈజీ. ఎందుకంటే అమిత్ షా దగ్గరకో ఇంకో దగ్గరకు పోగలిగిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ మేనేజ్ చేసుకుంటున్నారు. అక్కడ నుంచి వీళ్ళకి ఆదేశాలు వస్తాయి, ఇతన్ని వదిలిపెట్టండి అని. దాంతో సైలెంట్గా ఉంటున్నారు. సో ఇలాగా వైసీపీ వాళ్ళు, ఎందుకంటే రాజకీయ నాయకులకి ఇవన్నీ తెలియక కాదు, మనకి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఏమేం చేయాలని ట్రై చేస్తారు. అయితే ఒక్కొక్కసారి అన్ని ఆప్షన్లు పనిచేయకపోవచ్చు. సో అలాంటి వాళ్ళే ఇరుక్కుంటుంటారు. మామూలుగా మనం చూస్తే చాలామంది ఉన్నారు వైసీపీలో. గతంలో డైరెక్ట్గా చంద్రబాబు హెచ్చరించిన వాళ్ళు, పవన్ కళ్యాణ్ హెచ్చరించిన వాళ్ళు, లోకేష్ హెచ్చరించిన వాళ్ళు ఎవరు అరెస్టులు కాల. ఎందుకు? వాళ్ళు రకరకాల పద్ధతుల్లో మేనేజ్ చేసుకోగలిగారు. కానీ మేనేజ్ చేసుకోగలిగినా కూడా చేసుకోవడానికి కుదరని ఒక సిచ్యువేషను కొంతమందికి ఉంది. అందులో కొడాలి నాని ఒకరు. ఎందుకంటే కొడాలి నాని అతి దారుణంగా వీళ్ళని మాట్లాడడం వల్ల అతనికి ఆప్షన్స్ ఏవి ఇవ్వట్లేదు. సో అప్పటికి కూడా ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని తెలుగుదేశంలో చాలా పెద్ద చర్చ నడుస్తుంది. అంటే వాళ్ళకి అనుమానం వస్తుంది, ఏమన్నా పై స్థాయిలో కొమ్మక్కయ్యారా మన వాళ్ళు, లేకపోతే ఇంతకాలం ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్న ఇది వస్తుంది. అందుకనే వల్లభనేని వంశీని జైల్లో పెట్టి కొంత వేధింపుల కార్యక్రమం, అతని హెల్త్ ఇష్యూస్ దారుణంగా ఉన్నా కూడా వేధింపుల కార్యక్రమం ఎందుకు చేస్తున్నారంటే టు ప్రూవ్ దట్ మేము కాంప్రమైజ్ అవ్వలేదు అని ప్రూవ్ చేయడానికి 1-2 హై కేసెస్ని తీసుకొని చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఆ కాంటెక్స్లో కొడాలి నాని ఎట్లా దీని నుంచి తప్పించుకోవాలంటే అతనికి దొరికిన ఏకైక మార్గం హెల్త్. ఆల్రెడీ హెల్త్ నిజంగానే ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ హెల్త్ కండిషన్లో వాళ్ళు అరెస్ట్ చేయరు కాబట్టి అతను హాస్పిటల్లో చేరాడు.
సో ఈ నేపథ్యంలో కొంతమందికి డౌట్ వచ్చింది, ఇక్కడ ప్రభాకర్ రావు ఎలాగైతే అమెరికాకి వెళ్ళిపోతాడో ఇతను కూడా హెల్త్ కండిషన్ బాగాలేదు అమెరికాలో ట్రీట్మెంట్ అని చెప్పి వెళ్ళిపోతాడా అన్న ఒక అనుమానం వచ్చింది. దాంతో అక్కడ డీజీపీని కలిశారు తెలుగుదేశం కార్యనిర్వాహక కార్యదర్శి. సో అక్కడ డీజీపీ నుంచి ఆదేశాలు వచ్చాయి. దాంతో కృష్ణా జిల్లా ఎస్పీ ఒక లుకౌట్ నోటీస్ జారీ చేశారు. అంటే ఈయన పాస్పోర్టు ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్లలో బ్లాక్లో పెడతారు, ఎక్కడ ఈయన పోవడానికి లేదు. ఎయిర్పోర్ట్ నుంచి కానీ, సీ నుంచి కానీ, రోడ్డు మార్గం నుంచి కానీ వేరే దేశాలకు వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ప్రతి చోట పాస్పోర్ట్ ఉంటుంది కాబట్టి అన్నిటికీ లుకౌట్ నోటీసులు వెళ్ళిపోతాయి. కాబట్టి ఈయనకి ఆ మార్గాలన్నీ మూసేశారు. ఎప్పుడైతే లుకౌట్ నోటీసులు ఇచ్చిన 1-2 డేస్లో ఈయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కుమారుడి పెళ్ళికి వచ్చాడు. సో అదే అప్పుడు అందరూ షాక్ అయ్యారు. అంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నాడా ఈయన ఏమన్నా అని. దానికి కూడా ఈరోజు శశిభూషణ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆయన విధి లేక అత్యంత అవాయిడ్ చేయలేని పరిస్థితుల్లో మాత్రమే వచ్చి వెంటనే వెళ్ళిపోయాడు. సో ఆయనకి ఇన్ఫెక్షన్ జనంలో ఉంటే ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉందని ఇప్పుడు ప్రకటన వచ్చింది.